హలో ఎవ్రీవన్. చాలామందికి క్యారమెల్ పుడింగ్ అంటే చాలా ఇష్టం కదా, కానీ పర్ఫెక్ట్గా రాదని భయపడుతుంటారు. ఈరోజు మన వీడియోలో కేవలం 15 నిమిషాల్లో ఓవెన్ లేకుండా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ఈ టిప్స్ పాటిస్తే మీ పుడింగ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ముందుగా బ్రెడ్ తీసుకొని ఆ సైడ్స్ ఉన్న ఆ బ్రౌన్ కలర్ అన్నీ కట్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పుడింగ్ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఆ సైడ్స్ పక్కన పెట్టేసుకొని ఈ బ్రెడ్ని హాఫ్గా 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి. పచ్చిపాలే వేసుకోవాలండి, బాయిల్ చేసిన కాదు. షుగర్ ఒక 150 గ్రామ్స్ వరకు వేసుకొని 3 ఎగ్స్ వరకు వేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిందని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారమిల్ తయారు చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని స్టార్టింగ్ అలానే కదపకుండా ఉండాలండి. తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు స్పూన్తో మనం అలా మిక్స్ చేయాలి. షుగరు మెల్ట్ అవుతూ ఉంది కదా, షుగర్ సిరప్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా హీట్ చేయకూడదండి, చేదు వచ్చేస్తుంది. జస్ట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ సిరప్ని మనం ఏ బౌల్లో అయితే పుడింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ఆ బౌల్లో వేసేసుకోవాలి. ముందుగానే ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకొని బాగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ పుడింగ్ చేసుకోవడానికి పెట్టుకున్న బౌల్ని పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చూద్దాము అది పర్ఫెక్ట్గా అయిందా లేదా. ఒక టూత్పిక్ లేదా స్పూన్తో లోపలికి అలా పెట్టినప్పుడు ఏమీ అంటుకోకుండా అలానే ఉంటే మనకి పుడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఉల్టా చేస్తే ఎంతో టేస్టీ అండ్ సాఫ్టీ మన క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దలకి పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.